క్రోసూరు మండలం దొట్లేరు గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి 156 గ్రాముల బంగారం, 153 గ్రాముల వెండి, 3500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిందితుడిని అరెస్ట్ చూపించిన పోలీసులు 24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన డీఎస్పీ గురునాథ్ బాబు. ఈ 13వ తేదీ రాత్రి అర్ధరాత్రి క్రోసూరు మండలము దొడ్లేరు గ్రామంలో పోసిపోగు ఆంధ్రాబాబు అనే అతని ఇంట్లో, వాళ్ళ ఇంట్లో అంటే అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు, పడుకొని ఉన్నారు అనమాట. ఆ ఇంట్లోకి మొత్తం జవ్వాది సురేష్ అలియాస్ చిన్నబ్బాయి, ఇతను వచ్చేసి అనంతపురం క్రోసూరు మండలమే. ఇతను ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టెలో వాళ్ళు దాచుకున్నారు బంగారు మొత్తం అంతా కూడా 155.950 గ్రాములు, 156 గ్రాములు అనుకున్నాం బంగారు, తర్వాత 132 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 3500 రూపాయల క్యాష్ నగదు అవన్నీ దొంగతనం చేసుకుని వెళ్ళిపోవడంతో తర్వాత ఈ క్యాష్ 3,500 రూపాయలు, అలాగే మొబైల్ ఫోన్ కూడా పట్టుకెళ్ళాడు, హాల్లో ఉన్న మొబైల్ ఫోన్ కూడా పట్టుకెళ్ళాడు. ఆ మొబైల్ ఫోన్కు సంబంధించిన ఆధారాలతో మా ఎస్ఐ గారు, క్రోసూరు ఎస్ఐ గారు షఫీ గారు, తర్వాత పెదకూరుపాడు సిఐ గారు మంగారావు గారు, వారి సిబ్బందితో పాటు ఒక రోజులోనే ఈ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ మొత్తం ప్రాపర్టీ కూడా ఎక్కడ కూడా డిస్పోజ్ చేయలేదు, అతను ఇంటాక్ట్గా ఉంది కాబట్టి. మొత్తం 155.950 గ్రామ్స్ గోల్డ్, మొత్తం అంతా కూడా 10,38,000 రూపాయల వర్త్ అనమాట. మొత్తం అంతా ఒక రోజులోనే దీన్ని ఛేదించడం జరిగింది మా సిబ్బంది. అందువల్ల వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.